వెల్కమ్ టు ఎపిసోడ్ 1 ఆఫ్ శ్రీమద్ భాగవతం. అసలు భాగవతం ఎక్కడ స్టార్ట్ అయింది? వేదవ్యాసుడు భాగవతాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? దాని గురించి తెలుసుకుందాం. వేదవ్యాసుడు 4 వేదాలు, 18 పురాణాలు, పంచమ వేదమైన భారతం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ రచించారు. వేదాలను విభజించారు కాబట్టి వ్యాసుడిని మనం వేదవ్యాసుడు అని పిలుస్తాము. ఇవన్నీ రచించిన వ్యాసుని మనస్సు కారణం లేకుండా ఏదో ఒక అసంతృప్తి, అసంపూర్ణ భావన, మనసు స్థిరంగా లేదు, అల్లకల్లోలంగా ఉంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదముని సరస్వతి నదీ తీరము దగ్గరున్న వ్యాస మహర్షి పర్ణశాలకు వచ్చారు. వ్యాస మహర్షిని చూసి మహర్షి ఎందుకంత దిగులుగా ఉన్నారని అడిగాడు. వేదవ్యాసుడు తన మనస్సులో ఉన్న అలజడి గురించి నారదమునికి వివరించాడు. అప్పుడు నారదముని నవ్వుచూ, మహర్షి, నీవు రచించిన గ్రంథాలు ముఖ్యంగా ధర్మం, అర్థం, కామం గురించి మాత్రమే చెప్పబడినవి. అతి ముఖ్యమైన 4వ పురుషార్థమైన మోక్షం గురించి చెప్పలేదు. కావున మోక్షం ప్రధానంగా కలిగిన గ్రంథాన్ని రచించండి. భక్తి మార్గం వల్లనే మోక్షం వస్తుంది. కావున శ్రీ మహావిష్ణువు భక్తుల కథల గురించి, భగవంతుని లీలల గురించి రచించి ప్రజలకు మోక్ష మార్గానికి దారి చూపించండి. అప్పుడే మీ రచనలు పరిపూర్ణమవుతాయని చెప్పాడు. దాంతో నారదుని మాటలు విని వేదవ్యాసుడు బదరికాశ్రమంలో సరస్వతి నదీ తీరంలో ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో శ్రీకృష్ణుడి దివ్య దర్శనం కలిగింది. కృష్ణుడి లీలలు తన భక్తుల కథల గురించి కనిపించాయి. దాంతో నవవిధ భక్తి మార్గములు కలిగిన, అంటే 9 రకాల భక్తి మార్గాలు కలిగిన శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. భాగవతం అంటే భక్తుల కథలు, భగవంతుని లీలలు. అవి వింటే తెలియకుండానే మనస్సంతా శాంతి కలుగుతుంది. శ్రీకృష్ణుడి మోస్ట్ ఫేవరెట్ ఎపిక్ భాగవత ప్రియ గోవింద అని అంటాం కదా. అంటే కృష్ణుడికి చాలా ఇష్టమైన గ్రంథం భాగవతం. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. భాగవత రచన అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఈ ప్రపంచానికి భాగవతాన్ని ఎవరు బోధించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎపిసోడ్ 2లో భాగవతం బోధించిన వారి గురించి ఇంకా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నామని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.